పెద్దపల్లి జిల్లాలో ఇంతకుముందు 2,15,500 ఎకరాలు వరి సాగైంది పోయిన వానాకాలంలో. అట్లాగే పత్తి కూడా 52,500 ఎకరాల్లో సాగైంది. రెండు ఈ ప్రధాన పంటల ఇప్పుడు పోలిస్తే దాంట్లో 10% వరకే వరి నాట్లయినాయి. ఇప్పుడు లెక్క ప్రకారంగా 2,15,500కు ఇప్పటి వరకు మనకు కనీసము 1,70,000 ఎకరాల్లో మనకు వరి నాట్లు పూర్తి కావాలి. ఇంకా మిగతా 45,000 ఎకరాలు తర్వాత కావాలి. ఫస్ట్ ఈ 1,70,000 కానీ ఇప్పటి వరకు మనకు 15,000 ఎకరాలు మాత్రమే వరి నాటు పూర్తయినాయి. ఇది ఎందుకంటే ఇది పూర్తిగా ఇది ఎలనో ప్రభావం వలన వర్షాలు తగ్గిపోవడం, తద్వారా మనకు ఈ మనకు భూగర్భ జలాలు కూడా మన ఇంకిపోతున్నాయి. ఇంకోటి ఈ వర్షాలు ఎప్పుడైతే తగ్గిపోయినాయి అనుకోండి, ఈ చెర్లలో నీళ్లు కూడా ఇంకిపోయినాయి. ఇప్పుడు కాలువ పారకం ద్వారా చెర్లు నింపే పరిస్థితి లేదు, కాలువల ద్వారా సేద్యము నీరిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతు సోదరులు అందరూ ఈ ఎన్నో ప్రభావంలో వర్షాలు లేవు, కాలువ పారకం ఉండదు, తర్వాత చెరువుల ద్వారా నీటి అందించే పరిస్థితి ఉండదు. దానికి తోడు అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల విపరీతంగా మనకు ఆవిరైపోయి ఎవాపరేషన్ లాసెస్ అంటారు. ఇది ఉండడం వల్ల మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సోదరులు ఇప్పుడు బోర్లలో బావులలో నీళ్లు ఉన్నా కూడా ఇప్పటికే మనం వాడకున్నా కూడా 30% వరకు తగ్గిపోయినాయి నీటి మట్టాలు. ఇప్పుడు కనుక మీరు వరి నాట్లు వేసేది ఉంటే మనకు చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే మీరు వరి నాట్లు వేసిన తెల్లారు చూసేవరకే మనకు ఆవిరైపోయి మనకు నీళ్లు ఏమీ కనబడకుండా ఆరుతడి పంటల మాదిరిగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ వరిని చాలా వరకు తగ్గించుకోవాలి. ఒక 5 ఎకరాలు పారేది ఉంటే 1 ఎకరం వరి వేసుకొని మిగతా 4 ఎకరాలలో తక్కువ రోజులు అంటే 60-65 రోజులు తక్కువ మనకు స్వల్పకాలిక పంటలు, తర్వాత తక్కువ నీటి వినియోగం పంటలైన పెసర, మినుము, తర్వాత ఉలువలు, తర్వాత కందులు, తర్వాత మనకు 70-75 రోజులలో మనకు వచ్చే తెల్ల జొన్నలు, తర్వాత తెల్ల నువ్వులు, సజ్జలు ఇటువంటివి వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వరి వేసుకుంటే మాత్రం ఈ రాబో రోజులలో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగితే మనకు నీటి వినియోగం చాలా ఉంటుంది. కాబట్టి అప్పుడు అందలేకుండా మనకు ఇంత పెట్టుబడులన్నీ లాస్ అయిపోతాయి, శ్రమ వృధా అయిపోతుంది, విపరీతంగా నష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడే మనం సాధ్యమైనంత వరకు మనకు వరిని పూర్తిగా తగ్గించుకోవాలి. విధిలేని పరిస్థితిలో ఒక ఎకరం స్వల్పం 2 ఎకరాలు వేసుకొని మిగతా దానిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని మేము పెద్దపల్లి జిల్లాలోని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఆరుతడి పంటలు వేసుకుంటున్నారు, దానికి సంబంధించిన విత్తనాలు ఇవి కూడా సబ్సిడీలు ఏమి ఇస్తున్నారు? సబ్సిడీలు ఏం లేవు, కానీ విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉంచాము. సబ్సిడీలు ఏం లేవు. ఇప్పుడు మనకు పెసర కానీ, మనకు కంది కానీ, జొన్నలు కానీ, ఈ తర్వాత తెల్ల నువ్వులు కానీ ఇవి మార్కెట్లో ఉన్నాయి, కానీ సబ్సిడీ లేవు. కాకపోతే ఇవి మనకు ఆరుతడి పంటలుగా మనకు వేసుకోవాలి. కాబట్టి వరి బదులు ఇవైతే మనం మార్కెట్లో సిద్ధంగా ఉంచాము. ఇప్పుడు ఇంకొకటి ఫర్టిలైజర్ సంబంధించిన విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? మనకు ఈ వర్షాకాలంలో మనకు 31,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుంది. ఇప్పటికే 24,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేసింది. ఇప్పుడు పంటలో ఎవరు సాగు చేయడం లేదు కాబట్టి 4,000 మెట్రిక్ టన్నులు కూడా మనకు ఇంతవరకు అమ్ముడు కాలేదు. మనకు ఇంకా 23,000 చిల్లర మెట్రిక్ టన్నులు మనకు సేల్ అయింది. ఇంకా 21,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇంకా రాబో రోజులలో మనకు మిగతా 7,000 మెట్రిక్ టన్నులు కూడా వస్తాయి. దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎరువులకు వాటికి ఏం లేదు. ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల మనకు ఈ సాగు ఎంతవరకు అవుతుంది అనేది అసలు మనకు 30% లేదా 40% అవుతుంది అన్నట్టు కొద్దిగా మనకు ఇదే ఉష్ణోగ్రతలు కనుక మనం కొనసాగిస్తే మాత్రం వ్యవసాయానికి గడ్డుకాలం అని మేము చాలా ఆవేదన పడుతున్నాం. ఓకే సార్, ఈ అగ్రికల్చర్ కన్సర్న్లో మనకు వరితో పాటు పత్తి కూడా ఇంతకుముందు ఉండేది. పత్తి ఓకేనా సార్? పత్తి ఇప్పుడు మాత్రం కొద్దిగా పర్వాలేదు. పత్తి 52 ఎకరాలకు గాను ఇప్పుడు 32,500 అయింది. అది కూడా పూర్తిగా ఇప్పుడు ఈ తేమతో సరిపోతుంది. మనకు పత్తికి ఏం ప్రాబ్లం లేదు. పత్తికి మనకి ఇంకా ఒకసారి మొలిసి తర్వాత 2 ఆకులు వచ్చిందంటే అది మన అతి అనావృష్టి పరిస్థితులను బెట్టను తట్టుకుంటుంది. కాబట్టి పత్తి పంటకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం బాగా బాధపడాల్సింది వరి పంట. వరి నాట్లే వేసి అది మరి మనం నీటి పారకం చేయాలనుకుంటే మాత్రం అది అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మనకు ఏదో ఆరుతడి పంటలు ముఖ్యంగా ఇప్పుడు వేసిన పత్తి ముక్కపై ఏమి డోకా లేదు. కాకపోతే మనకు ఇప్పుడు వరికి చాలా
మనకు నీళ్ళు అవసరం కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. ఈ ఈ 2 రోజుల నుంచి బాగా ఉష్ణోగ్రతలు పెరిగినాయి కాబట్టి మనకు ఎంత నాటేసి నీరు పెట్టినా కూడా తెల్లారి వరకు ఆ నీళ్లు ఉండకుండా ఆవిరైపోతున్నాయి కాబట్టి రైతు సోదరులందరూ మనకు ఇంతకుముందు మనకు జరిగింది ఏదో విధంగా వర్షాలు పడతాయని ఈ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఈ కరువుతో పాటు ఇది ఏంటంటే వర్షాలు పడకపోవడం కూడా ఎలినో వలన అధిక ఉష్ణోగ్రతలు తర్వాత వడగాల్పుల వలన పంటకు చాలా బెట్టకు తొందరగా వస్తుంది. ఎంత నీరు పెట్టినా కూడా మళ్ళీ 2-3 రోజులకు మళ్ళీ నీరు కావాలంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి వరి బంద్ చేసి మీరు ఆరుతడి పంటలు వేసుకొని లాభ పొందాలి. లేకపోతే విపరీతంగా నష్టపోతారని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పేసి మన అవగాహన సదస్సులు పెట్టినాము. ఆరుతడి పంటలు వేసుకోమని మేము ఎలినో ఉన్న మే నెల నుంచే మేము రైతు వేదికలలో గ్రామాలలో కూడా అందరికీ తెలుసు రైతులు. కాకపోతే వర్షం పడుతుంది లేకపోతే వేరే పైన మహారాష్ట్రలో పడితే అవి నీళ్ళు వదులుతారు, ప్రభుత్వం ఇంతకుముందు ఆదుకున్నది అనే ఆ ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ రైతులందరికీ తెలుసు. మా వాళ్ళే చెప్తున్నారు, సార్ ఇప్పుడు మేము వేసినా కూడా సగం కూడా పారదు, ఇదే పరిస్థితిలో ఉంటుందని రైతులందరూ తెలుస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మరొకసారి రైతు సోదరులందరికీ ఈ ఎన్నో ప్రభావం వల్ల ఈ వర్షాలు పడవు. ఆ పడ్డా కూడా ఒకటేసారి 20 రోజులకు ఒకసారి పడ్డా కూడా అప్పటి వరకు మనకు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అది ఏంటంటే మన సకాలంలో పడకుండా 20 రోజులకు ఒక్కసారి పడుతుంది. మళ్ళీ పడిన తర్వాత మళ్ళీ 15 రోజులు గ్యాప్ ఉంటుంది. అది ఎలాంటి వర్షపాతం అనేది మొక్కలకు ఉపయోగపడని ఉంటాయి. కాబట్టి రైతు సోదరులందరూ తక్కువ నీటి వినియోగం ఉన్న తక్కువ రోజుల పంటను ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరుచున్నాను. చెప్తున్నారు మన దగ్గర